బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శివ విష్ణు సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దత్తాత్రేయ సమారంభాం నృసింహయతివర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సర్వత్రా అజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగీత సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీమాతకు బోధిస్తున్నాడు. గురువు యొక్క గొప్పతనం ఏమిటో, అసలు గురువు అంటే ఏమిటో, గురువు యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో, అటువంటి గురువుని నిరంతరం తానే ధ్యానిస్తున్నాను అని చెప్పడమే కాకుండా పార్వతీమాతకు కూడా అట్లాంటి గురువును నీవు సర్వ విధాల ప్రయత్నంతో ఆరాధించమని చెబుతున్నాడు. గుకారం అంటే ఏమిటో, రుకారం అంటే ఏమిటో అనేక విధాలుగా చెబుతూ వచ్చారు. గురు పాదోదకము యొక్క గొప్పతనం చెబుతూ వచ్చారు. దాని యొక్క ప్రభావం చెప్పారు. గురువు సాక్షాత్తు పరబ్రహ్మమని, శివుడే గురువని, గురువే శివుడని, బ్రహ్మమే గురువని, గురువే బ్రహ్మమని, గురువే సాక్షాత్తు గురుపాదమే విష్ణుపాదము అని ఇట్లా అనేక రకాలుగా చెప్తూ ఉన్నారు. ఇక రాత్రి చివరిలో దేహేంద్రియాదులను సమస్తము గురువుకు సమర్పించాలి అని చెప్పారు. దేహేంద్రియాదులు అసలు నా శరీరమే గురువుకు అర్పించేయాలి, గురు సేవలో తరించిపోవాలి. అందుకనే బాబా గారు అంటారు, బుద్ధి పుట్టినప్పుడు చేసేది సేవ కాదు, బుద్ధి పుట్టినప్పుడు చేయటం కాదు, అసలు నా జన్మయే గురు సేవ కోసం ఉన్నది అని చేయగలగాలట. అంతలా చేస్తే అప్పుడు గురుభక్తుడు అవుతాడట. అందుకని అన్నారు, నాకెవడు లేడు అట్లాంటోడు శిష్యుడు అనేవాడు అనుకోవడానికి అని అన్నారు. అంటే గురువు కోసం ఏమి చేయాలన్నా కూడా వెనకాడకూడదు, అంతటి భక్తి ఉండాలి, గురుభక్తి. అసలు మనం ఉంటే ఏమిటి పోతే ఏమిటి, ఆ గురు సేవలో అన్నంతగా గురువుని సేవించాలి, సర్వ విధాల సమర్పించాలి అన్నారు. అలా దాసానదాసుడై సద్గురుమూర్తిని అన్ని విధాలా సేవిస్తూ ఉంటే తుదకు ఏమవుతుంది అంటే నేను జీవుడుని అన్నటువంటి ఆ బుద్ధి కూడా పోతుంది, అది కూడా తొలగిపోతుంది. గురుస్వరూపమాత్రుడై ఉండిపోతాడు, ఆ జీవుడు కూడా దేవుడైపోతాడు. గురువు ఏ పరబ్రహ్మమో వాడు కూడా, గురుభక్తుడు కూడా అదే పరబ్రహ్మ స్థితిని పొందుతాడు. అది గురువు యొక్క గొప్పతనం. ఆ తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారయ్యా అంటే, శిష్యుడు అనేవాడు గురువు యొక్క భావాన్ని కనుగొని గురువుకి ఎప్పుడు ఏది అవసరమవుతుందో అవన్నీ ఇస్తూ ఉండాలి, సమకూరుస్తూ ఉండాలట. అంతటి గురువు నుండి మనం ఆత్మ స్థితిని పొందగలిగినటువంటి జ్ఞానబోధ మనం పొందుతున్నాం గనక ఆ గురువుకి ఏం చేయాలి? ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాదీకం సాధకేన ప్రదాతవ్యం గురు సంతోష కారణం.
ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాదికం సాధకేన ప్రదాతవ్యం గురు సంతోష కారణం. గురు భక్తుడు ఎట్లా ఉండాలో, గురు భక్తుడు గురువుకి ఏం చేయాలో చెప్తున్నారు ఇప్పుడు. నీకంత భక్తి శ్రద్ధలు గురువు పట్ల ఉంటే గురుదేవునకు ఎటువంటి ఆసనములు అవసరమో ఆ ఆసనం నువ్వు సమర్పించాలి. వారు సాధన చేసుకోవడానికో, వారు జ్ఞానబోధ చేయడానికో, వారు కూర్చోవడానికో వారికి సరైనటువంటి ఆసనం ఇవ్వాలి. పడుకోవడానికి ఒక మంచం, కంబళి, మెత్తని వస్త్రములు, ఇంకా వారు ప్రయాణం చేయాలి అంటే శకటాది వాహనం కూడా ఇవ్వాలి. పుష్పమాలలు సమర్పించాలి, పూజించాలి. ఇంకా విశేషముగా ఏనుగు మీద అంబారీ కట్టి ఊరేగించాలి. నువ్వు ఏం చేసినా తక్కువే, నువ్వు నిజంగా అంత మేలు పొందావు గురువు నుంచి అంటే మరి గురువుకి ఏం అవసరమో తెలుసుకొని నువ్వు సమర్పించవద్దా? ఆ గురువే లేకపోతే, ఆ బోధే లేకపోతే, ఆ జ్ఞానమే లేకపోతే ఇంకా ఎన్ని అకృత్యాలు చేసేవాళ్ళమో, ఇంకా ఎంత దుష్కృత్యాలకు పాల్పడేవాళ్ళమో, ఇంకా మన బుద్ధి శతవిధాల ఎట్లా వంకరబోయేదో, మన మనసు ఎన్ని అనవసరమైనటువంటి తలంపులు చేసేదో ఆ గురు కృప వలన కదా, ఆ గురువు యొక్క సాంగత్యం వలన కదా, గురు బోధ వలన కదా. ఇవన్నీ వినడం వలన మనం కాసేపు సత్సంగం వినడం, కాసేపు పారాయణ చేయడం, కాసేపు నామం చేయడం ఏమిటది? నామం చేయడం ఏదో మొత్తం మీద ఏదో ఒక కార్యక్రమం మనకి గురువు సంకల్పిస్తూ ఉంటే మనం చేస్తూ ఉన్నాం అనుకోండి. పారాయణ చేయమన్నారు కదా, పారాయణ చేసాం. జపం చేయమన్నారుగా, జపం చేసాం. సత్సంగం వినమన్నారుగా, సత్సంగం విన్నాం. ఇలా మొత్తం మీద జపానికి కొంత సమయం, ధ్యానానికి కొంత సమయం, పారాయణకు కొంత సమయం, సత్సంగం వినడానికి కొంత సమయం, ఇలా 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 సమయం కేటాయించుకుంటున్నాం గనక ఎన్ని పనికిరాని ఆలోచనలు తగ్గిపోయాయో. ఇవేమీ లేకపోతే ఈ 2 గంటలు ఈ కూడా ఇంకా మనసు పరిపరి విధాల పోయేది కదా. పరిపరి విధాల మనసు పోతూ ఉన్నప్పుడు మనసులో వచ్చిన ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క జన్మకి కారణం అవుతుంది కదా. ఒక్కొక్క జన్మకి ఎన్ని అనవసరమైనటువంటి విషయ వ్యామోహములలో మనం కొట్టుమిట్టాడుతూ ఉండేవాళ్ళము కదా. వాటన్నింటి నుంచి విడిపడడానికి, బయటపడడానికి గురుబోధ ఎంతగా దోహదం చేసిందో. అమ్మో, ఆ గురుబోధయే లేకపోతే నా బ్రతికేమైపోయేదో. కనుక అంతటి గురుబోధ మనం శ్రవణం చేసి మన జీవితాన్ని సార్థకత చేసుకుంటూ జన్మ పరంపరను తగ్గించుకుంటున్నామంటే అటువంటి జ్ఞానబోధ వింటున్నటువంటి గురువుకి ఏం చెయ్యాలి అది చెప్తున్నారు స్వయంగా పరమేశ్వరుడు. ఆయనకి ఏం ఆసనం కావాలో ఒక మంచి ఆసనం ఉన్నదా లేదా చూడు. పడుకోవడానికి ఒక మంచం ఉన్నదా లేదా చూడు. ఆసనం శయనం అంటే పడుకోవడానికి కావలసిన ఏర్పాట్లు. వస్త్రాలు ఉన్నాయా లేదా చూడు. శకటాది వాహనం, ప్రయాణం చేయడానికి ఏమైనా అవసరమా చూడు. వాహనం ఇవ్వడం కూడాను వాహనానికి పెట్రోల్ డీజిలే కొట్టించట్లేదు జనాలు. చూడండి, ఎక్కడ ఆ మధ్యన వెళ్ళాం, ఎంత దూరం, విశాఖపట్నం దగ్గరలోకి, రూపాయి పావలా ఇవ్వలేదు. ఎంత దూరం వెళ్ళడానికి రావడానికి మొత్తం మందే. 5,000 రూపాయలు అయింది కారుకి ఆ రోజు. అంటే అంత దూరం నుంచి ఒక మనిషిని మనం రప్పించుకున్నప్పుడు వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకొని వస్తారా? అలా ఎన్ని చోట్లకి వెళ్ళగలుగుతాం? అంటే మరలా వాళ్ళు పెద్ద సంస్థ తరఫున కార్యక్రమం చేశారు. మళ్ళీ సంస్థ ఎంత ఏర్పాట్లు చేశారు, ఎంత జనం వచ్చారు, ఎన్ని ఖర్చులు అయి ఉంటాయి వాళ్ళకి. వాహనముల ప్రయాణానికి వాహనము, భూషణాధికములు ఇవన్నీ ఇచ్చి పూజించాలి. అంటే అక్కడ మనం ఏదో గురువు అని మనకు చేయాలని కాదు దాని అర్థం. మాట వచ్చిందని చెప్తున్నాను. గురువుకి మనం అంత సేవ చెయ్యాలి అని సాక్షాత్తు పరమేశ్వరుడే చెబుతూ ఉంటే ఏనుగు అంబారీ గట్టి ఊరేగింపు చేసినా కూడా తక్కువేనయ్యా. సద్గురుమూర్తికి సంతోష కారణములైన వస్తువులు తెచ్చి ఇవ్వు.
ఆయనకి ఏం చేస్తే సంతోషమో అది చెయ్యి. గురు సంతోష హేతుకములైనటువంటి సత్కార్యాలు చెయ్యి. మంచి పనులు చెయ్యి. ఏ పని చేస్తే గురువు సంతోషిస్తాడు ఆ పని చెయ్యి. ఈ ప్రకారము పరమభక్తుడు శ్రీ గురుదేవుని అన్ని విధాలా ఆరాధిస్తూ ఉంటాడు. ఆరాధించవలెను అని భావం. మన అనుకున్నప్పుడు మనం ఏం చేయకుండా ఉంటున్నాం? మన కుటుంబ సభ్యులు అనుకుంటే, మన బంధువులు అనుకుంటే, మన మిత్రులు అనుకుంటే, లేకపోతే భార్య పిల్లల కోసం, ఇంటి కోసం, కుటుంబం కోసం ఎన్ని చేయట్లేదు? మరి గురువు నీవాడు కదా. నిన్నందరూ పట్టి ముంచేవాళ్లే నీవాళ్ళు. నిన్ను తేల్చేవాడు మాత్రం మనవాళ్ళు కాదు. తేల్చేవాళ్ళు ఎవరు? ముంచేవాళ్ళు ఎవరు? ముంచేవాళ్ళు మనకు ఉంటారు, లోపలే ఉంటారు, ఇంట్లోనే ఉంటారు. రోజు వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే కాపురం చేయాలి, వాళ్ళతోనే తినాలి, వాళ్ళతోనే కలిసి ఉండాలి. ముంచేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ కోసం అంతా చేస్తున్నావు కదా. మరి నేను తేల్చేవాళ్ళు, తేల్చేవాడికి ఏం చేసావు? కనుక పై చెప్పినవన్నీ అన్నీ చెయ్యాలి అంటే మనకు శక్తి లేదు కదండి. వాహనం ఏమిస్తామండి గురువు గారికి? ఆసనం ఇవ్వమంటున్నారు, మంచం ఇవ్వమంటున్నారు, సైనం ఇవ్వమంటున్నారు, వాహనాలు ఇవ్వమంటున్నారు, భూషణాలు ఇవ్వమంటున్నారు. ఇవన్నీ మరి అందరం ఇవ్వగలమంటారా? అందరిస్తే మటుకు అన్ని ఏం చేసుకుంటారండి? అసక్తుడైన వాడు ఇవ్వక్కర్లేదు. మళ్ళీ అది కూడా చెప్తున్నారు వివరంగా. అసక్తుడు రాత్రి సర్వము సమర్పించాలి గురువుకి అని అంటే ఏది ఉంటే అదే సమర్పిస్తావు. లేనిది తెచ్చి ఇవ్వక్కర్లేదు, అప్పు చేసి ఇవ్వక్కర్లేదు. శక్తికి మించి, శక్త్యానుసారము ఇవ్వకపోవడం ఎంత తప్పో శక్తికి మించి ఇవ్వడము కూడా అంతే తప్పట. మనం ఏం చేయగలుగుతామో అది కూడా చేయట్లేదు అనుకోండి, అది తప్పే. కొంతమంది అతి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆడేవడం గొప్పేంటే మద్రాసుకో ఏదో ఉన్నట్టే ఇక్కడ వెనకాల. ఇంట్లో చూస్తే ఠికానా ఏమీ లేదు. గొప్పలకు పోతారు, గోవింద కొడతారు. దేనికోసం? గొప్ప కోసమా? కనుక ఎవరి శక్తి అనుసారం ఏది చేస్తారో వాడి శక్తికి అది ఎక్కువ. సంతోషిస్తాడు అప్పుడు గురువు. రాత్రి చెప్పుకున్నా కదా, పంచదార వేసుకోవడం మానేసి పొదుపు చేసుకున్న డబ్బులతో షిరిడి వెళ్తే వాడిని తీసుకెళ్లి కొంచెం పంచదార ఎక్కువ వేసిన టీ పోయండి వాడికి అన్నారు. అందుకని ఎన్ని తగలబెట్టట్లేదు. వేటి కోసం ఎన్ని తగలబెడుతున్నామో ఆ తగలబెట్టేది డబ్బే కాదు, మన ఆరోగ్యం కూడా తగలబెట్టుకుంటున్నాం. డబ్బు తగలబెట్టి తాగుడికి తిరుగుడికి బానిసలైనటువంటి వాళ్ళు డబ్బు తగలబెడుతున్నారు, ఆరోగ్యాన్ని తగలబెట్టుకుంటున్నారు. అందుకనే డబ్బా పెట్టాలి, పొదుపు డబ్బా. తాగాలనిపించినప్పుడల్లా అందులో వేసేటివే. బుడ్డి రేటు ఎంత అయితే అంత. పెద్ద బుడ్డి చిన్న బుడ్డి ఎన్నో ఉంటాయి కదా, అందులో వేసేసి మంచినీళ్ళు తాగాలి శుభ్రంగా పొట్టనిండా, అంతే. లేకపోతే కాసిని పారిజాతం ఆకులు, లక్ష్మణ ఫలం చెట్టు ఆకులు, తెప్పతీగ ఆకులు వేసి మరగబెట్టుకొని తాగితే ఆ వ్యసనాలు పోతాయి, లోపల క్లీన్ అవుతుంది, డబ్బులు పొదుపు అవుతాయి, అన్నిటికీ మంచిది. అందుకని మా ప్లాస్కోలో రోజుకు ఆకులు వేసుకుంటున్నాం మేము. ఎలాగో వేడి నీళ్ళు తాగుతాం కదా, ఒకరోజు తులసి ఆకులు, ఒకరోజు మారేడు ఆకులు, ఒకరోజు జామ ఆకులు, ఒకరోజు లక్ష్మణ ఫలం ఆకులు. బుడ్డి తాగేవాళ్ళు వేసుకుంటే ఇంకా మంచిది కదా మరి. అందుకని నీవు అసక్తుడు అయితే నిన్ను ఇవ్వమని అడగడు గురువు. అసక్తుడిని ఇవ్వమని అడగడు. శక్తి ఉండి ఇవ్వకపోవడం తప్పు, శక్తికి మించి ఇవ్వడం కూడా తప్పే. అందుకని పేదవాడైనా సరే ఆ పేదవాళ్ళు ఇచ్చిన కొంచానికి ఎంతో సంతోషించారు. ధనవంతులు ఇస్తే మాత్రం తీసుకున్నారా? బంగారు నాణ్యాల బిందె తీసుకొచ్చింది రాణి, మహారాణి. కానీ దర్పం, అక్కడ భక్తి వినమ్రత, పల్లకి దిగి లోపలికి రాకుండా పల్లకీలో కూర్చొని లోపలికి సేవకులతో పంపిస్తే తీసుకోలేదు కదా బాబా. బంగారు నాణ్యాల బిందె వెనక్కి పంపేశారు. అదే ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక పేద ఆవిడ జొన్న రొట్టె తీసుకొని వస్తే
అది గతం రోజు చేసిన రొట్టె ఎండిపోయి బీసిపోయి ఉంటే కూడా అది కూడా ఎక్కడ కట్టుకొచ్చింది మళ్ళీ? అమ్మో ఆ గుడ్డ చూస్తాం అనిపిస్తుంది కదా. నిజానికి చెంగులో కట్టుకొచ్చింది తినగలమా చెప్పండి? తినగలమా? ఓ హాట్ బాక్సు లేదు, ఓ పాడు లేదు. అందుకని అశక్తుడైన వాడు ఇవన్నీ ఇవ్వాలని కాదు, శక్తి ఉన్నవాడు ఇవ్వాలి. ఆసనం, శయనం, వస్త్రం, వాహనం, భూషణాధికం. మనకు వాహనం అక్కర్లేదులేండి, జనానికే మనం వాహనం ఇద్దాం అనుకుంటున్నాం. మన వాహనం సంగతి తర్వాత చూడండి. పాపం గురుసేవకు రావాలి అంటే, ఆశ్రమానికి రావాలి అంటే వాహనం లేదని బాధపడుతున్నారు, ఆటోలు లేవంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మనమే వ్యానుకొని మరి అప్పుడు ఎంతమంది వస్తారో చూద్దాం. కారు లేదన్నవాళ్ళు, వాహనం లేదన్నవాళ్ళు. అందుకని మనం సేవకులకు సేవ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సేవకులకి సేవ. దాసాన దాసుడని, నేను దాసుడని కాదయ్యా, నీ దాసులకు దాసుడిగా ఉంటాను నేను. ఎందుచేతంటే నీ సేవకులంటే నీకెంతో ఇష్టం కనుక నీ సేవకులకు ఏదైనా చేస్తే అది తెలివి ఉండాలి. భగవంతుడికి మనం ఎటు ఏమీ చేయలేమట, భక్తుడికి చెయ్యి, భగవంతుడు మురిసిపోతాడట. అంత భక్తి శ్రద్ధలు మనకు లేవనుకో, భక్తుడికి సేవ చేస్తే భగవంతుడికి చేసినట్టే స్వయంగా. ఒక్కనాటికి భగవంతుడు మన ఇంట నిజంగా ప్రత్యక్షంగా వచ్చి ఏదైనా స్వీకరిస్తాడా? సద్భక్తుడి యొక్క ద్వారా భగవంతుడికే చెందుతుంది. అందుకని భాగవతంలో నీ పాద కమల సేవయు నీ పదార్చకలతోడి నెయ్యమును నితాంత అపార భూతదయయును తాపసమందార నాకు దయసేయంగదవే అని అడుగుతాడు. అందుకని భగవంతుడి సేవలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం కావలసిన ఏర్పాటు చేస్తే భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు. మరి అట్లాంటిది గురువుకి ఎంత శక్తి ఉంటే అంత. ఎంత శక్తి లేని వాళ్ళు ఎవరండి? ఇంట్లో చిన్న ఫంక్షన్ వస్తే కనపడద్ది శక్తి అంతా. అదేం పనికొచ్చే ఫంక్షనా? ఏమండి ఊరంతా పిలిచి భోజనాలు ఇట్టాం, ఏమిటి పంచిలు కట్టించాడు. ఆడు ఎప్పుడైనా కడతాడు బతికొండగా పంచి, తొళ్ళ కనపడేలాగా ఇక్కడికి వేసుకుంటాడు. ఒక గుడికి వచ్చినాది, ఓ బజార్కి వెళ్ళినాది, ఒక ఇంట్లో ఉన్నది, ఎవరైనా ఉన్నారు ఇరుగు పొరుగు చూస్తున్నారు, అసహ్యంగా ఉంటుందేమో అని కూడా లేకుండా తొడలు కనపడేలాగా ఇంతింత నిక్కర్లు వేసుకొని తిరిగేటువంటి అప్రాచ్యుడికి నువ్వు పంచెల ఫంక్షన్ చేసి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావు? గురువుకి ఏం చేయలేవు నువ్వు. అసలు ఎప్పుడూ బతికొండగా పంచిగట్టని వాడికి పంచెల ఫంక్షను, దానికోసం లక్షల ఖర్చు. డ్రెస్ చేసుకుంటే పైన సున్నీ కూడా వేసుకోదు, ఈవిడికి ఓణీల ఫంక్షను. ఓణీల ఫంక్షన్ మరి ఇంత ఖర్చు పెట్టి ఓణీలు పంచులు కట్టించాం, ఇవాళ నుంచి కయ్య కట్టుకుంటున్నారా? మరి దేనికంటారు ఈ ఫంక్షన్? మరి గురువుకి ఏం చేయలేమా? కట్టుకొని ఓణీలకి వేసుకొని ఓణీలకి కట్టుకొని పంచుల ఫంక్షన్కి కూడా నీ కొడుకు అనుకోబట్టే కదా నువ్వు అంత చేసావు. గురువు నీవాడా కాదా? ఏమోలేండి, మనవాడంటే మనం ఏం మొత్తం కానీ నావాడు కాదమ్మా, నావాడు కాదు. పిల్లకైతే అప్పు చేసన్న పేరంటం పిలుస్తాం కానీ ఊరంతా భోజనాలు పెడతాం కానీ మరి అనకూడదు, రికార్డింగ్ అవుతుంది. కానీ మరి గురువుకి ఏదైనా చేయడానికి ఓపిక ఉండదు, శక్తి ఉండదు, ప్రాణం ఒప్పదు ముందు. అది అందుకని ఓణీల ఫంక్షన్లు పంచెల ఫంక్షన్లు మానేస్తే మనం బోళ్ళు కార్యక్రమాలు చేయొచ్చు. బోళ్ళు చూడండి, ఎవరైనా ఒకళ్ళు అట్లా ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళ ఫోటో తీసి వాళ్ళ వీడియో తీసి ఫోటోలన్నీ పెడతాం, మేము పెడతాం, ఆదర్శంగా ఉన్నారు వీళ్ళు అని. పెళ్లి చెయ్యాలి, తప్పదు, పెళ్లి చెయ్యాలి. కానీ భారతదేశంలో పిల్లల చిన్నప్పటి నుంచి పెద్ద అయిన దాకా చదువుకు ఒక ఎత్తు అయితే ఒక్క పెళ్లి రోజు ఒక ఎత్తు. అన్ని లక్షలు ఖర్చు పెట్టామంటే అదొక మనకి గొప్ప అనమాట పెళ్లిళ్ళకి పేరంటాలకి.
అరే నీవు నా గురువు నా గురువు నా దైవం అని అంటున్నావు కదా, నీ గురువు కోసం నువ్వేం చేస్తావు మరి ఇప్పుడు చెప్పు. ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాదికం సాధకేన ప్రదాతవ్యం గురు సంతోష కారణం. గురువుకి అవసరమైనవన్నీ నువ్వు సమర్పిస్తున్నావా? ఆసనం ఇచ్చావా, శయనం ఇచ్చావా, వస్త్రం ఇచ్చావా? ఒకవేళ ఇచ్చినా ఆ వస్త్రం కట్టుకోవడానికి కూడా పనికిరాని వస్త్రం ఇస్తాం కదండి. ఇచ్చినా దేవుడికే కదా, దేవుడికే కదా, అయిపోయింది, అక్కడే అయిపోయింది. అది కనీసం దేవుడికి అలంకరణ చేయడానికి కూడా కుదరదు, మనిషి కట్టుకోవడం తర్వాత సంగతి. చెప్పకపోతే చెప్తే ఏమనుకుంటారో అనిపిస్తుంది, కానీ చెప్పకపోతే బాధేస్తుంది. ఒక 50 పంచులు ఉన్నాయి అలాంటి, 50 దేనికి పనికిరావు. దేవుడికి కట్టినా బాగోదు. బొంతన్న కొట్టమనిస్తే 3 ఏళ్ళైంది, బొంత కూడా కొట్టట్లేదు వాటితో. కనీసం సద్వినియోగం అవుతుంది ఏదో రకంగా, బొంతన్న కొట్టమనిస్తే. మరి అప్పుడు ఏం చేయాలి? ఆ రూపాయి అయినా వేస్టే కదా, అది 100 కావచ్చు 200 కావచ్చు, ఉపయోగం ఏముంది కదా. అందుకని అంటే గురువు విషయం ఇక్కడ మన గురించి కాదు, గురువుకి ఎలా చేయాలో చెప్తున్నారు. మనం గురువు కాకపోయినా కూడా ఏదైనా వృధా ఎందుకు చేయాలని చెప్తున్నాం. ఏదైనా ఎందుకు వృధా చేయాలి? ఏదైనా ఉపయోగపడాలి, సద్వినియోగం అవ్వాలి. లేదు వేస్ట్ అవ్వకూడదు కదా, 1 రూపాయి కూడా వేస్ట్ అవ్వకూడదు. కనుక నీవు అశక్తుడవైతే నువ్వు అవన్నీ సమర్పించాలని చెప్పట్లేదు. నువ్వు అశక్తుడవైతే ఇవ్వక్కర్లేదు. నీకు శక్తి ఉండి ఇవ్వకపోతే తప్పు. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ సర్వం మమ దేవదేవా. తల్లివి నీవే, తండ్రియు నీవే, బంధువు నీవే, మిత్రుడవు, విద్యయు నీవే, ధనమును నీవే, సర్వము నీవే, దేవాది దేవా. నాకు అన్నీ నీవే. కానీ నా ఇంట్లో పంచిన ఫంక్షన్ ఎక్కువ, నా ఇంట్లో ఓణీల ఫంక్షన్ ఎక్కువ, నా ఇంట్లో పిల్ల మెచ్యూర్ ఫంక్షన్కి పెట్టినంత ఖర్చు నీ కోసం పెట్టను. మా పిల్లాడి పెళ్లికి అయినటువంటి భోజనాల ఖర్చు అంత విలువ చేయవు నువ్వు, లైటింగ్ ఖర్చు అంత విలువ చేయవు నువ్వు. త్వమేవ మాతా చ పితా. ఎందుకు వచ్చిన పాటలు నువ్వు? నిజం అలా ఉంటుందమ్మా, నిజం అలా ఉంటుంది. ఎందుకు మనకేం రాదు? ఎన్ని చేసినా, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని గోపురాలు తిరిగినా, ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి నువ్వేం చేసావు? ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి గురువుకి ఏం చేశావు? అనుకున్న మన బిడ్డలకి, మన కుటుంబ సభ్యులకి మనం ఏం చేశాం చెప్పండి? నిజంగా గురువు కోసం ఎంత చేశాం? అందుకని అశక్తుడవైతే నువ్వు చేయక్కర్లా, కానీ శక్తి ఉంటే చేయాలిగా, శక్తి ఉంటే చేయాలిగా. నేను నా కొడుకుకి ఎంత చేశానో, నా కూతురికి ఎంత చేశానో, నా బిడ్డకి ఎంత చేశానో, నేను నా గురువు కూడా అంత చేస్తాను అనుకున్నప్పుడు నువ్వు గురువు నావాడు అని లెక్కలోకి వచ్చినట్టు. ఇప్పుడు చెప్పండి, మనం మరి గురువుకి అంత విలువ ఇస్తున్నామా? గురువు కోసం అంత చేస్తున్నామా? మనల్ని ముంచే వాళ్ళందరి కోసం ఇంత కష్టపడుతున్నాం కదా, మనల్ని తేల్చేవాడు గురువు కదా. గురువుకి ఎంత చేయాలప్పుడు? అంటే ఇవన్నీ మానమని కాదు, ఇవన్నీ మానమని కాదు. మరి ముంచే వాళ్ళ కోసమే మనం అంత చేస్తే తేల్చేవాడి కోసం ఇంకెంత చేయాలి అని బేరేజ్ వేసుకుంటే మనకు అర్థమవుతుంది, విషయం అర్థమవుతుంది, అవగాహన అవుతుంది. గుర్తుండదు. అదే మళ్ళీ మాయామోహాలకు లోనైపోతున్నాం. అందుకని ప్రత్యేకంగా గురువుకి ఏం చేయలేకపోతే ప్రత్యేకంగా మనం వేస్ట్ ఖర్చులు, వృధా ఖర్చులు తగ్గించైనా ఆ పెళ్లిలోనే మైకులో అనౌన్స్ చేయి, మేము సింపుల్ గా పెళ్లి చేస్తామండి, భోజనాలు కూడా సింపుల్ గా పెట్టాము, 100 రకాలు పెట్టక్కర్లేదమ్మా, ఎవడు తిండు, 100 రకాలు ఎవడు తిండు. అంత లక్షల కోట్లు వేస్ట్ చేయకూడదు పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి. గురుభక్తుడవైతే, గురుభక్తుడు కాదు నువ్వు నిజంగా దైవభక్తుడవే అయినా సరే ఆ వేస్ట్ ఖర్చులు తగ్గించుకొని దైవ కార్యం చేయి. అరే వాడు ఇంట్లో పెళ్ళైతే ప్రార్థన చేయించుకుంటున్నాడు, పేరంటం అయితే ప్రార్థన చేయించుకుంటున్నాడు, చచ్చిపోతే ప్రార్థన చేయించుకుంటున్నాడు, జ్ఞాపకార్థ కూడిక అంటున్నాడు, పరలోక పిలుపు అంటున్నాడు. వాడి ఇంట్లో ఏది జరిగినా వాడికి మెయిన్ ఏమిటి? వాడు ప్రార్థనలో కూర్చున్నారు అని అంటే వచ్చిన చుట్టాన్ని మంచినీళ్ళు కూడా అడగరు. వెళ్ళి చూడండి, వాళ్ళు ప్రార్థనలో కూర్చున్నప్పుడు వెళ్ళండి, నెత్తి మీద చెంగు తీయటం కానీ, పక్కకు తిరగటం కానీ, బాగోదేమో మరి వాళ్ళు వచ్చారు పలకరించాలని కానీ ఉండదు.
నువ్వు మరి వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు కదా, వాళ్ళని విమర్శించడం కాదుగా అక్కడ, వాళ్ళు బాగా చేస్తున్నారమ్మా. మరి మనం ఏం చేసాం? అసలు చెయ్యం. ఒకవేళ చేసినా అక్కడ స్థిరంగా కూర్చోం. అది సత్యనారాయణ వ్రతం అయినా అంతే, మరొక గురు పూజ అయినా అంతే, సత్సంగం అయినా అంతే. మేము చెప్పాలంటే ముందే చెప్పుకోవాలి. మేము అక్కడ కూర్చున్న తర్వాత అయితే పలకరించము, ఏమనుకోదు, లేదా అయిపోయాక చెప్పు. మేము పూజ చేస్తానని సంకల్పం చేసుకొని అక్కడ కూర్చున్నాం గనక, ఆచమనం చేసి కూర్చున్నాం గనక ఇక మాట్లాడించలేదండి అని ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయారనుకో, చదివింపులు రాయించేసి వాళ్ళకి ఏదో పని ఉందని పోయారనుకో, తర్వాత ఫోన్ చేయి, మొన్న వచ్చారు కదా చదివింపులు కూడా రాయించారు కదా, కానీ మేము పూజలో ఉండడం వల్ల మాట్లాడటం కుదరలేదు అని ఒక ఫోన్ చేయి. నీకు అంత భక్తి ఉందా గురువు పట్ల? నీకు అంత భక్తి ఉందా దైవం పట్ల? అందుకని మనము ఎక్కడ నుంచి అయితే జ్ఞాన బోధ పొందుతున్నామో అక్కడ మనం కృతజ్ఞత వ్యక్తం చేసుకోవడానికైనా మనం అక్కడ ఏం అవసరమో అవి సమకూర్చాలి అంటున్నారు. మనకు ప్రత్యక్షంగా గురువు ఉంటే గురువుకి ఇస్తామండి. మనకు గురువు లేరు కదా ప్రత్యక్షంగా, భౌతికంగా గురువు లేరు. భౌతికంగా అంటే ఈ భౌతికం ఇదే గురువు, ఆశ్రమమే గురువు. ఆశ్రమంలో మనకు బాబా గారి గురువు, మనకి దత్తుడే గురువు. అక్కడ ఒక ఆశ్రమం ఏర్పడబట్టి, అక్కడ దత్తుడు, అక్కడ బాబా అని మనం పెట్టుకోబట్టి, వాళ్ళ యొక్క చరిత్రలు చదువుకోబట్టి, వాళ్ళ యొక్క సన్నిధిని మనం ఆస్వాదిస్తూ, వారి యొక్క సత్సంగాలు చరిత్రలు చదువుకుంటూ, చెప్పుకుంటూ, వినుకుంటూ మనం ఎంతో మేలు పొందుతున్నాం కదా. ఈ మేలుకి ఎంత విలువ కడతారు? ఎంత విలువ కడతాం చెప్పండి. అందుకని ఇప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? గురువుకి ఆసనం అవసరమైతే ఆసనం సమకూర్చు, శయనం మంచము పక్క కావలసినటువంటి ఏర్పాట్లు చేయాలంటే చెయ్యి, వస్త్రం ఇవ్వు, వాహనం ఇవ్వు, భూషణాదు అలంకారం ఏమన్నా కావాలేమో అలంకారము, పుష్పమాలో ఏదో కావలసింది ఇవ్వు. గురు సంతోష కారణం, గురువుకి ఏది సంతోషమో అది చెయ్యి. సాధకేన ప్రదాతవ్యం గురు సంతోష కారణం. మనకు ప్రత్యక్షంగా గురువు లేరు కాబట్టి మన ఏ వ్యక్తికి మనం ఏమీ చేయక్కర్లేదు. మన వారి ప్రతినిధిగా మనం వారిని ఒక ఏకలవ్య భక్తిలాగా మనం గురువుగా దత్తాత్రేయుని పెట్టుకున్నాం. సాయినాథుడే గురువు, బాబానే గురువు, దత్తాత్రేయునే గురువు అని అనుకుంటున్నాం గనక. కానీ అక్కడ వారిని గురువుగా భావించిన వారు భౌతికంగా అంటే కరచరణాదులతో లేకపోయినా అక్కడ వారికి చాలా ఏర్పాట్లు కావాలి కదా. గురువు ప్రత్యక్షంగా లేరండి, కానీ అయినా మరి పరోక్షంగా ఉన్న ఒక ఆశ్రమంలాగా పెట్టుకు. గురు సంతోష కారణం, గురువుకి ఏది సంతోషమో అది చెయ్యి. సాధకేన ప్రదాతవ్యం గురు సంతోష కారణం. మనకు ప్రత్యక్షంగా గురువు లేరు కాబట్టి మన ఏ వ్యక్తికి మనం ఏమీ చేయక్కర్లేదు. మన వారి ప్రతినిధిగా మనం వారిని ఒక ఏకలవ్య భక్తిలాగా మనం గురువుగా దత్తాత్రేయుని పెట్టుకున్నాం. సాయినాథుడే గురువు, బాబానే గురువు, దత్తాత్రేయునే గురువు అని అనుకుంటున్నాం గనక. కానీ అక్కడ వారిని గురువుగా భావించిన వారు భౌతికంగా అంటే కరచరణాదులతో లేకపోయినా అక్కడ వారికి చాలా ఏర్పాట్లు కావాలి కదా. గురువు ప్రత్యక్షంగా లేరండి, కానీ అయినా మరి పరోక్షంగా ఉన్న ఒక ఆశ్రమంలాగా పెట్టుకున్నా కూడా అక్కడి నుండి మనం జ్ఞానం వింటున్నాం, తెలుసుకుంటున్నాం కదా. ఆ ఆశ్రమము, ఆ వ్యవహారము, ఆ నిర్వహణ చేయటానికి కూడా చాలా కావాలి కదా. కావాలి. ఏది లేకుండా అవుతుంది? ఇంట్లో కన్నా ఎక్కువ అవుతుంది. ఏ విధమైన ఖర్చు చూసినా ఇంట్లో కన్నా ఎక్కువ అవుతుంది. ఇంట్లో మనం ఇద్దరమో ముగ్గురం ఉంటాం, నలుగురం ఉంటాం. మన ఇంట్లో 4 గదుల్లో 4 బల్బులు ఉంటాయి. ఆశ్రమం అంటే అక్కడ ఇక్కడ, ఆ గదిలో ఈ గదిలో, వంటశాలలో, దత్త మందిరంలో, బాబా మందిరంలో, గోశాలలో. కరెంటు బిల్లు ఎంత వస్తుంది? మనుషులుంటే జీతాలు ఎంత ఇస్తాము? ఎన్ని ఖర్చులు అవుతూ ఉంటాయి? అందుకని నీకు శక్తి లేదనుకో, నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు. నీకు శక్తి అశక్తుడివైతే ఇవ్వమని భావం కాదు. నువ్వు ఏది చేయగలిగితే దానికి సంతోషిస్తాడు గురువు. గురుదేవులు శిష్యుడి సత్ప్రవర్తన చేత, జ్ఞానతత్వము చేత మాత్రమే సంతోషపడతాడు. నీకు సత్ప్రవర్తన కలిగి ఉంది, కానీ నువ్వు ఏమి చేయలేకపోయినా చాలా సంతోషిస్తాడు గురువు. అలానే జ్ఞానం మనం బాగా విని అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటున్నాం, మారుతున్నాం. అసూయను విడిచిపెట్టాం, రాగద్వేషాలను విడిచిపెట్టాం, ప్రాక్టికల్ గా జీవించడానికి మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం, సంతోషిస్తాడు. అంటేనండి ప్రాక్టికల్ గా ఉంటే సంతోషిస్తానన్నాడు కాబట్టి మనం ఏం రూపాయి ఇవ్వక్కర్లేదంటే నీకుందిగా, ఉంది కదా. ఉన్నప్పుడు అది కూడా ఇవ్వాలి. నువ్వు ప్రాక్టికల్ గా ఉన్నా మళ్ళీ నువ్వు చేయగలిగింది చెయ్యాలి.
కనుక గురుదేవులు శిష్యుడి సత్ప్రవర్తన చేత జ్ఞానతత్వము చేత మాత్రమే సంతోషిస్తారు. ఒకరోజు చూడండి, రేగే వచ్చేట గురు పౌర్ణమి. ఆ రోజు ఏమో అప్పటికే చాలా మంది భక్తులు వచ్చేసి దర్శనం చేసుకుంటున్నారు. వరసల్లో బారులు తీరి వెళుతూ ఉన్నారు. అందరూ పూలమాలలు ఇస్తున్నారు, పూలగుచ్చాలు ఇస్తున్నారు, పాదాల మీద పూలు పోస్తున్నారు. అయ్యో, నేను తొందరలో ఏమీ తేకుండా వచ్చానే అనుకున్నట్ట. ఏమీ తేకుండా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తొందరలో వచ్చాడు. అసలే గురు పౌర్ణమి, ఇంకా బాబా సన్నిధికి త్వరగా వెళ్లాలన్న ఆతృతతోనే వచ్చాడు తప్ప వేరే కాదు. కనుక అక్కడ ఏమీ తేకపోయినా తొందరగా రావాలన్న ఆతృత ఉంది, అది చాలు. అయ్యో, వట్టి చేతులతో వచ్చి అందరూ ఏదో తెస్తున్నారు, ఫీల్ అయిపోతా ఉన్నాడు మనసులో. అప్పుడు బాబా గారు ఇలా ఈ మెళ్ళ ఉన్న దండలన్నీ, ఇవన్నీ నీవే అన్నట్ట, ఇవన్నీ నీవే అన్నట్ట. అందుకని సమయస్ఫూర్తితో మనం ఆలోచించుకోవాలి. కనుక పైన చెప్పినవన్నీ భక్తుల పరమభక్తితో చేయు కార్యములని మాత్రం గ్రహించాలి. శక్తి ఉంటేనేమో అక్కడ కావలసిన ఏర్పాట్లకు. ఎందుకంటే మనం బాబా చరిత్ర చదువుతున్నాం కదా, బాబా చరిత్ర చదివినప్పుడు అందరూ ఒకే రకంగా సేవ చేశారా? అందరూ ఒకే రకంగా బాబాకు కావలసినవి సమకూర్చారా? చూడండి, షిరిడీ వచ్చిన కొత్తల్లోనే బాబా గారు మహల్సాపతి చూసి ఆయన సామాన్యుడు కాదని గుర్తుపట్టి, ఆయనే పేదవాడు మహల్సాపతి. పేదవాడైతే ఏమవుతుంది, కావలసిన సపర్యలు చేశాడు. సపర్యలు బాబా గారు నివసించే మసీదు తొడవడం, ఆయన పడుకునే సమయానికి పక్క వేయడం, ఆయనతో పాటు రాత్రి కూడా అక్కడే పడుకోవడం, తోడుగా ఆయనతోనే ఉండడం. దీనికి డబ్బులేం ఖర్చు అవ్వ కదా. పేదవాడైనా చేయాలనుకున్నాడు, సపర్యలు చేశాడు. అప్పుడు ఊర్లో కొంచెం ధనవంతులిద్దరూ, అయ్యా నువ్వు సేవ చేస్తున్నావు కదా, మరి ఏదైనా అవసరాలుంటే మేము ఏర్పాటు చేస్తాం అనేవారట. వాళ్ళిద్దరూ కొంచెం అవసరమైన ఆ వస్తువు ఈ వస్తువు కావాలంటే సమకూర్చేవారట. ఇతను పేదవాడు సేవ చేస్తున్నాడు, వాళ్ళు ధనవంతులు కొంచెం సంపద ఉంది కాబట్టి వాళ్ళ అవసరాలు కావలసినవి ఇచ్చారు. అందరూ ఒక రకంగా చేయలే. బూటి కోటీశ్వరుడు గనుక ఆ రోజుల్లో కోటీశ్వరుడు, ఈ రోజుల్లో అంటే ఎవరికీ లెక్కలేదు. కోటి అంటే లెక్కలేదు. కోటి అంటే చలి కొట్టుకున్నంత విలువ లేదు కోటికి. ఆ రోజుల్లోనే కోటీశ్వరుడు. ఆయన భవనం నిర్మించాడు షిరిడీలో. దీక్షిత్ ఒక చిన్న వాడ నిర్మించాడు. సాఠే ఒక వాడ నిర్మించాడు. భక్తులు వచ్చే వాళ్ళకి వసతి ఏమీ, పల్లెటూరు కదా, ఎక్కడుంటారు వచ్చిన వాళ్ళు. అంతకుముందు ఏంటంటే ఎవరన్నా వస్తే ఒక్కో రోజు ఒక్కొక్కళ్ళ ఇంటికి పంపించేవాళ్ళు, బాబానే పంపేవారు. ఇంకో వీళ్ళని మీ ఇంట్లో ఉంచుకో, 4 రోజులు ఉంటారు, మరి ఎక్కడ పడుకుంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళు. అందుకని కొంచెం షెల్టరు. అలా నెమ్మదిగా సాటేవాడ, దీక్షిత్వాడ నిర్మించారు. తర్వాత బూటీవాడ, బాబా సమాధి మందిరం, అది మొత్తం రాతితో కట్టారు. 2 అంతస్తుల భవనం ఆ రోజుల్లోనే కట్టారు. అతను కోటీశ్వరుడు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టి మేడ కట్టాడు, మందిరం కట్టాడు. అక్కడ ఆలోచించాలి, ఎవరికి నీకు ఏ శక్తి ఉందో ఆ విధంగా సేవ చేయాలి గురువుకి. భీష్మ ఆరతులు రాశాడు, దాసగండు కీర్తనలు పాడాడు, హేమత్ పంత్ సచ్చరిత్రం రాశాడు. రాధాకృష్ణ మాయి తెలివిగా కావలసినటువంటివన్నీ అందరినీ ఎవరన్నా ఇంకో మనకి ఇక్కడ ఇది కావాలి కానీ మీరు ఏమన్నా కొంచెం తెచ్చిపెట్టగలరా, వచ్చిన వాళ్ళ క్యాండిడేట్ని బట్టి అడిగేదంట ఆవిడ. ఈ వస్తువు కావాలి, ఈ తెపాళ కావాలి, ఈ గిన్నె కావాలి. ఆవిడ పేద వితంతువు. ఎప్పుడో చిన్నప్పుడు పెళ్ళయింది, భర్త చనిపోయాడు, పిల్లలు కూడా లేరని చెప్పి ఇంకెందుకు వాళ్ళకి సేవ చేయటం ఎందుకమ్మా, జీవితం సార్థకత చేసుకోవాలని. అరే నువ్వు ఇట్లా అనుకుంటున్నావు కదా, వెళ్ళు షిరిడి వెళ్ళు, బాబా దర్శనం చేసుకోమన్నాడు నానా చందోర్కర్. నానా చందోర్కరు కీర్తనలు పాడలా, నానా చందోర్కరు చరిత్ర రాయిలా. కానీ నానా చందోర్కర్ చెబితే దాసగండ్ వచ్చాడు, నానా చందోర్కర్ చెబితే రాధాకృష్ణ మాయి వచ్చింది, నానా చందోర్కర్ చెబితే హేమత్ పంత్ వచ్చాడు. వాళ్ళందరినీ తీసుకొచ్చింది నానా చందోర్కర్. నువ్వు అంటే ఏం చేయొచ్చు, నువ్వు చేయలేకపోయినా నలుగురిని కూడబెట్టు,
చేయించు. మాటేనమ్మా, నువ్వు ప్రయత్నం ఎందుకు చేయట్లా? మనం చెప్తే ఏంటారా? నువ్వే ముందు అన్ని. నీ ప్రయత్నం నువ్వు చేస్తే అక్కడ ఖాతాలో పడిపోద్ది కదా, ప్రయత్నం చేసిన ఖాతాలో అది అయినా పడద్దు కదా. ఏది వృధా పోదు, ఏది వృధా పోదు. అమ్మ ఇంట్లో పెళ్లి పేరంటం ఇన్ని లక్షలు తగలబెడతాను, ఇన్ని ఖర్చులు పెడుతున్నాం కదా. గురు సేవకు కూడా మనం ఏదైనా ఆ పెళ్లి వంకతో ఆ పేరంటం పేరుతో గురువుకు కూడా ఏదైనా చేస్తే బాగుంటుందిగా. 100 రకాలు చేసేది చక్కగా అన్నం, కూర, సాంబారు, అప్పడం, వడియం, స్వీటు, హాట్ అన్ని పెట్టుకోవచ్చు. ఆకు చుట్టూ 60 రకాలు, 100 రకాలు అక్కర్లా, 108 రకాలు అక్కర్లా. అష్టోత్తర శతనామావళి ఇదేమన్నా. అందుకని చూడండి, షిరిడీలో మనం బాబాను చూస్తే ఎవరు ఏ సేవ చేయగలిగితే వాళ్ళెవరో వెండి సింహాలు తొడుగులు ఉన్న పల్లకి పంపించారు ఆ రోజుల్లోనే బాబాకి. హార్దా నుంచి పంపిస్తే అది కూడా తీసుకోలేదు, అయినా ఎక్కలేదు ఒక్కరోజు కూడా. చూడండి, అందుకని ఎవరు చేయగలిగింది వాళ్ళు చేశారు. నానా చందోర్కరు తన దగ్గరికి ఎవరు వచ్చినా, ఆయన డిప్యూటీ కలెక్టర్, మళ్ళీ డిప్యూటీ కలెక్టర్ అంటే ఆయన దగ్గరికి పని మీద ఎవరు వచ్చినా ఏదో మాట, ఏదో సందర్భం కల్పించుకొని, మీరు ఒకసారి షిరిడీ వెళ్ళండి, బాబా దర్శనం చేసుకొని. అలా రాధాకృష్ణ అయ్యి వచ్చి అక్కడ ఉండిపోయింది. దాసగడ వచ్చి ఉద్యోగం మానేసి ఆయన సేవలో ఉండిపోయాడు. హేమత్ పంత్ వచ్చి సచ్చరిత్ర రాశాడు. మహల్సాపతి సేవలు చేశాడు. శ్యామ మధ్యవర్తిత్వం లాగా ఉండేవాడు. ఆయన బతకలేక పంతులు గారు ఆయన. కానీ బాబా గారి దగ్గర బాగా చనువు గనక ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళు మాట్లాడాలంటే మాకు భయం అండి, బాబా గారితో మాట్లాడాలంటే కొంచెం చెప్తారా? ఈ పని అయింది శ్యామకి. వాళ్ళు దేనికోసం వచ్చారో ఏమిటో చెప్తుంటాడు, అది ఒక సేవేగా. అందుకని ఇక్కడ గురువుకి సమకూర్చాలి అని చెప్తున్నారు. ఏమి సమకూర్చాలి అంటే ఆసనాలు, శయనాలు, వస్త్రాలు, భూషణాలు, వాహనాలు ఇవన్నీ నువ్వు ఇవ్వాల్సిందే గురువుకి అని అంటే అవన్నీ మనం ఇవ్వగలమా? అందరూ ఇవ్వగలరా? నువ్వు ఏది చేయగలిగితే అది అని దాని అర్థం. కనుక పై చెప్పినవన్నీ భక్తులు పరమభక్తితో చేసే కార్యక్రమాలు. ఒకవేళ అవన్నీ ఖర్చు పెట్టి గొప్ప కోసం ఒకవేళ ఖర్చు పెట్టినా, గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని వంట పట్టించుకొని ఆచరణలో పెట్టుకోకపోతే అవన్నీ ఇచ్చినా ఉపయోగం ఉండదు, అన్ని వృధాని. గురువు ఏమి సంతోషించడు, గురువు ఏమి మెచ్చుకోడు. బూడిదలో పోసిన పన్నీరు. ఏదో మనం గొప్పకి ఖర్చు పెట్టుకున్నామని చెప్పుకోవడమే తప్ప అంతకు మించి ఏమీ ఉండదు. అందుకని గురువు యొక్క మెప్పు పొంది, గురువు యొక్క అనుగ్రహంతో మనం ఎంతో మేలు పొందుతున్నప్పుడు దానికి తగినటువంటి కృతజ్ఞతగా మనం గురుబోధను శ్రవణ మననాదులు చేసి ఆచరించడం వలన ఎన్ని జన్మ పరంపరలు తొలగిపోతున్నాయో, ఎంత కర్మ పోగు చేసుకునేవాళ్ళమో గురువు మాటలు వినకపోతే, ఎంత పాపిష్టి కార్యాలు చేసేవాళ్ళమో అన్నిటి నుంచి బయటపడుతున్నాగా. ఇదో గతంలో గురువు దగ్గరికి రాకముందు చేసిన తప్పులు కూడా ఇప్పుడు నేను అప్పుడే గురు మార్గంలోకి వచ్చుంటే నేను అప్పుడు ఆ తప్పు చేయకపోయేదాన్నే అనుకుంటున్నాం కదా, పశ్చాత్తాపడుతున్నాగా. ప్రాయశ్చిత్తం చేసుకోవడం కూడా మంచిదే. ఒకవేళ గతంలో తప్పు జరిగిపోతే ఇప్పుడు మనం సత్సంగంలో విన్నాక మన పొరపాటు తెలిస్తే ఆ తప్పు పొరపాటు సరి చేసుకోవచ్చు. ఇప్పుడు సరి చేసుకుంటే పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం చేసుకుంటే అది మరుజన్మకి ఇంకా రాదు. ఇంకా మనకి ఆ పాపం ఇక్కడే ప్రాయశ్చిత్తం అయిపోతుంది. ముందు అసలు పశ్చాత్తాపం కలుగుతుందా లేదా, సమర్థించుకుంటున్నామా నిజంగా మనం చేసిన దాన్ని. కనుక ఇవన్నీ అలా పెట్టు కూర్చుంటే, పేర పెట్టుకుంటే ఎన్ని జన్మ పరంపరలు అంటే కొండవీటి చాంతాళ్లాగా ఉండేది. అన్ని జన్మలు కట్ అయిపోతున్నాయి గురుబోధ శ్రవణం చేయడం వలన. కనుక అటువంటి గురుబోధ మనం శ్రవణం చేసి తరిస్తున్నామంటే ఆ గురుబోధ 10 మందికి కూడా పంచాలిగా. మరి నేను విని మేలు పొందుతున్నానని మనకు తెలిసినప్పుడు కనీసం ఆ సేవన చేయాలిగా. ఇదిగో మేము సత్సంగం వింటున్నాము, రోజు ఆడియోస్ వస్తున్నాయి, ఇదిగో గురుగీత చెబుతున్నారు, ఇదిగో గురు అష్టకం చెబుతున్నారు, ఇదిగో ప్రవచనాలు, ఇదిగో ప్రబోధామృతం, అబ్బాయి ఎన్ని విషయాలు వస్తున్నాయో, ఎంత అద్భుతంగా ఉంటుందో, అవి విన్నాక నా జీవితం ఎంత బాగుపడిందో అని అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ మాట 10 మందికి చెప్పాలి. అమ్మ మీరు కూడా వినండి అమ్మ, ఎవరైనా వచ్చి కష్టం చెప్పారు, ఎవరైనా వచ్చి ఇబ్బందిలో ఉన్నామని చెప్పారు, ఇవో అంతకన్నా ఎక్కువే ఉన్నాయి మాకు కూడా, కానీ మేము చెప్పుకోవట్లేదు,
నువ్వు చెప్పుకుంటున్నావు. నువ్వు ఏడుస్తున్నావు, మేము ఏడవట్లేదు. నువ్వు ఏడుస్తూ అనుభవిస్తున్నావు, మేము ఆనందంగా అనుభవిస్తున్నాం. అనుభవించడం ఎలాగైనా అనుభవించడమే తప్పదు. కానీ మేము ఆనందంగా అనుభవిస్తున్నాం చూడు, నువ్వు కూడా ఆనందంగా అనుభవించాలంటే ఇదిగో నీ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకో గ్రూపులో, రోజు సత్సంగం విను. నువ్వు నాకు చెప్పినా నేను చేసేది ఏమీ లేదు. ఎవరికి చెప్పినా ఎవరు ఆర్చేవాళ్ళు ఉండరు, ఎవరు తీర్చేవాళ్ళు ఉండరు. ఇది సేవ కదా, ఇది సేవే. అందుకని ఎక్కడో ఏదో చేయాలి అనుకున్నాం, లక్షలు కోట్లు విరాళాలు ఇస్తూ ఉన్నారు. ఉన్నవాడు ఉన్నవాడికి పెట్టాడంట, లేనివాడు ఉన్నవాడికే పెట్టాడంట. చూడండి, ఈరోజు మనం ఏమో చూస్తే 25 లక్షల టార్గెట్ పెట్టేశాము. మన దగ్గర లేకపోయినా సంకల్పం చేసేసాం, ఆయనకి అడ్వాన్స్ వేసేసాం. శ్రావణ పౌర్ణమి రోజు అడ్వాన్స్ వేసేసా, 1,00,000 వేసేసా నిన్నే. అందుకని మా పోస్ట్ ఆఫీస్ డబ్బులు ఉన్నాయి కదా, చిన్నప్పుడు ఎప్పుడో పోస్ట్ ఆఫీసులో ఏదో ఒకటి కట్టండి, ఏదో ఒకటి ఎదుర్కొంటా పోస్ట్ ఆఫీస్ కదా, 200 కట్టాం. ఆఖరి కాడ గొడవ పడలేక ఏదో ఒకటి కట్టమంటే అవి 1,00,000 వచ్చినాయి. ఆ 1,00,000 ఏదన్నా చేద్దాం అంటే ఎవరేం మాట్లాడలే. సర్లే, ఏం మాట్లాడకపోతే మనం ఏం చేసేది, దేనికో దానికి మనమే వాడదాం. అందుకని ఇప్పుడు ఎలాగో ఇవన్నీ పెట్టుకుంటున్నాం కదా, వాహనం కొనాలంటున్నాం, విగ్రహాలు అంటున్నాం, శ్రీ దత్తాత్రేయ సిద్ధయంత్రం అంటున్నాం. ఎవరన్నా మనిషి ఉంటే అసలు హోమియోపతికి సంబంధించింది ఏదైనా అందుబాటులోకి తీసుకొద్దామా అని అనిపించింది ఆ 1,00,000 రూపాయలతో. అసలు మీరు ఉన్న 4 డబ్బాల్లో మందు ఉంటేనే మీరు అడగట్లే, పుచ్చుకోవట్లేదు కదా. ఆ మకినార్గూడ వాళ్ళు అయితే ఆ భవానీ గారి దగ్గర ఆవిడ ఎప్పుడు కొనుక్కుంటాం డబ్బా, అందరూ పట్టుకెళ్ళి రొంపండి ఇవ్వండి, తలనొప్పండి ఇవ్వండి, దగ్గండి ఇవ్వండి అని అందరూ వాడతారు. ఆవిడ మళ్ళీ తెప్పిస్తాం. మన దగ్గర ఎవరు అడగరు, పెట్టరు. మందుల షాప్కి వెళ్ళిపోవడం, బెళ్ళ తెచ్చుకోవడం, ఉడుక్కుని మింగేయటం, అది తేలిక. అందుకని చెప్పుట సులభంబు చేయుట కష్టంబు అని ముందు ఏదైనా మనమే చేయాలి. ఫస్ట్ మనం చేయింది ఇతరులకి చెప్పకూడదు. ఆచరణగా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి. కనుక గురుబోధ వినాలి, ఆచరణలో పెట్టుకోవాలి. గురువు నావాడు అనుకోవాలి. శారదామాత అంటారు, గురువు లేదా దైవం నువ్వు ఎవరిని ఆశ్రయించావో వాళ్ళని నీ సొంతవాడిగా భావిస్తున్నావా అంటారు. ఆయన నీకెందుకు ఏం చేస్తాడు? నువ్వు పరాయివాడిగా అనుకున్నప్పుడు ఆయన నీకేం చేయడు. నువ్వు మనవాడు అనుకుంటే నీకేదైనా చేస్తాడు, మనవాడు అనుకుంటే ఏదైనా చేస్తాడు. మరి మనం పరాయివాడిగా భావిస్తున్నప్పుడు మనకు ఆయన ఏం చేయాలి? అన్ని బాగున్నంతసేపేమో అసలు మనకు ఆయన గుర్తే ఉండడు. మన స్టేటస్ సింబల్ కోసం, మన గొప్పలు చెప్పుకోవడం కోసం ఎక్కడ లేని ఖర్చులు, అనవసరపు ఖర్చులు, అన్ని లక్షలు కోట్లు ఖర్చు పెడతాం. కష్టం వచ్చినప్పుడు మాత్రం రూపాయి పావలాకు వచ్చే కొబ్బరికాయ ఎక్కడన్నా చిన్నది దొరికితే, మరి పెద్దదైతే 25 రూపాయలు అడుగుతారని ఇంతది, అది కొడితే బద్దలు కూడా బద్దలై సావదు. ఇంత ఉంటే అదేం బద్దలవుద్దండి? ఇంత ఉంటే చేతులు కూడా అదిరిపోతాయి. అప్పుడు అసలు మన కెపాసిటీకి మనం కొట్టిన కొబ్బరికాయకి సంబంధం ఉందా? మనం వెళ్ళో పేరంటమో చేసి భోజనాలు పెడితే ఎంగిలాకుల్లో పాడేసిన విలువ చేయట్లేదు నీకు గురువు యొక్క విలువ అలాగుంది నీ దృష్టిలో. మన ఇంట్లో ఫంక్షన్ అయితే వేస్ట్ చేసినంత విలువ ఇవ్వలేదు నువ్వు గురువుకి. నువ్వు తరిస్తావా? నీకు మోక్షమా? నీకు జ్ఞానమా? అందుకే బాబా అన్నారు, జేబులో 500 రూపాయలు ఉన్నాయి, బాబా గారికి 5 రూపాయలు అవసరం అయితే వాడు సచ్చినా తీసి బయట పెట్టలా. ఏమర్థం అవుతుందండి మనకు చరిత్ర? ఏమర్థం అవుతుంది? బాబా గారికి 5 రూపాయలు అవసరమని ఓ మనిషిని ఆ ఇంటికి పంపిస్తా ఉంటే ఆ వెళ్ళిన వాడు వాళ్ళు తలిపేసి ఉందండి, వీళ్ళు లేరండి, వాళ్ళ దగ్గర లేవంటండి, ఇప్పుడు ఇచ్చేశారంటండి. కాసేపు ముందైతే ఇచ్చేవాడిని అని ఒకడు, లేవని ఒకడు, తలిపేసిందని ఒకడు. ఈ లేవన్న వాళ్లే నానా సిందోర్కర్ వచ్చి ఏంటి బాబా అంటే ఏం లేదా, ఒక 100 రూపాయలు కావాలన్నట్టు. అది వేరే సంఘటన, ఇది వేరే సంఘటన. 5 రూపాయలు బాబా గారు అటు ఇటు, 5 రూపాయల కోసం బాబా గారు ఆ పిల్లోని అటు ఇటు దొప్పుతున్నారు. నేను వచ్చి చాలాసేపు అయింది, నాకు బ్రహ్మజ్ఞానం ఎవరేమిటి? బ్రహ్మజ్ఞానం ఎవరేమిటి? బాబా
మీరు నా సంగతి మర్చిపోయినట్టున్నారు. మర్చిపోలే, అసలు నేను చేసే ప్రయత్నమే అది, ఇదంతా నీకోసమే అన్నారు. ఏంటి బాబా మీకు 5 రూపాయలు కావాలా? మీకు అభ్యంతరం లేకపోతే ఇగో నా దగ్గర ఉన్నాయండి తీసుకోండి అనాలి కదా. ఎంత ఉన్నాయి జేబులో? వీడి దగ్గర 500 ఉన్నాయి, ఆయనకెంత? 5 రూపాయలు. 500 రూపాయలు నీ దగ్గర పెట్టుకొని 5 రూపాయలు నీవు ఎవరి ద్వారా బ్రహ్మజ్ఞానం పొందాలని అనుకుంటున్నావో ఆయనకు 5 రూపాయలు అవసరమని తెలిసి నీవు జేబులో నుంచి నా దగ్గర ఉన్నాయి మీరు తీసుకుంటారా ఇవ్వచ్చా నేను అని కూడా అడగబుద్ధి పుట్టలేదు. డబ్బే నీ పాలిట బ్రహ్మ, నీకు బ్రహ్మజ్ఞానం కావాలా? వెళ్ళన్నారు. బాబా నీ కృప నాకు కావాలి అని చెప్పి ఇంట్లో లైటింగ్ పెట్టి మందుగుండు సామాను కాల్చి పంచుల పేరంటం చేసి ఓణీల పేరంటం చేసి ఊరంతా భోజనాలు ఎట్టి గురువు గారికి కట్టుకోవడానికి పనికిరాని చేపలు పట్టే వల్లాంటి ఒక గుడ్డెట్టి కృప, మోక్షం, అనుగ్రహం, జ్ఞానం అన్నీ వచ్చేయాలి. వీడు కురిసేయాలి. మళ్ళీ మొత్తం మా ఇంట్లోనే కురిసేయాలి, పక్కింట్లో కొద్దిగా కూడా గురవకూడదు. చూడండి, నీ పాలిట జ్ఞానం, డబ్బే నీ పాలిట జ్ఞానం పొమ్మన్నారు. బాబా భగవంతుడు ఎలా కనిపిస్తాడని అడిగాడు ఒకడు. నాకు ఒక 100 రూపాయలు కావాలి, వెళ్ళి తీసుకురా అన్నారు. వాడు వెళ్ళి వాళ్ళు లేరండి అన్నారు. ఇంకొకళ్ళు ఇంటికి వెళ్ళి అన్నారు, తలుపేసి ఉందన్నారు. ఇంకొకళ్ళు కొట్లో ఉన్నారు, తీసే ఉన్నారు కానీ వాళ్ళు లేవంటాడు 100 రూపాయలని. నానా చందర్కర్ వచ్చాడు అప్పుడే. ఏమిటి బాబా అంటే ఒక 100 రూపాయలు కావాలయ్యా. అవునా, సమయానికి నా దగ్గర కూడా లేవు కానీ పెన్న కాగితం తీసుకున్నాడు. అర్జెంటుగా ఈ కాగితం తెచ్చిన వాడికి 100 రూపాయలు ఇచ్చి పంపించగలరు, ఇట్లు నానా చందోర్కర్ డిప్యూటీ కలెక్టరు అని రాశాడు. ఇందాక ఎవరింటికి పంపించారో బాబా గారు వాడింటికే వెళ్ళాడు వీడి కాగితం పట్టుకొని. నానా చందోర్కర్ ఇచ్చిన కాగితం పట్టుకొని వెళ్ళాడు. కలెక్టర్ గారు నానా చందోర్కర్ రాసింది ఎవరు కాగితం? ఇప్పుడు డిప్యూటీ కలెక్టరు. 100 రూపాయలు కావాలంటే పంపించారు. ఇప్పుడు బాబా గారు అడిగారు, నువ్వు ఇందాక మరి వెళ్తే డబ్బులు లేవన్నాడు కదరా, ఇప్పుడు ఎందుకు వచ్చినాయి డబ్బులు, ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు అని అడిగారు. ఇందాక లేవన్నా పెద్ద మనిషే, ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ కాబట్టి నానా చందోర్కర్ గారి కాగితం చూసేటప్పుడు కొందిచ్చాడు. ఇందాక పంపింది ఎవరు? అది బాబా గారికి అప్పు పుట్ల 100, నానా చందోర్కర్కి వెంటనే వచ్చాయి. అప్పుడు బాబా అన్నారు, భగవంతుడు ఎలా కనపడతాడు అని అడుగుతున్నావు కదరా, ఇలా కనపడతాడు అన్నారు. ఇలా అంటే ఎలా అంటే పేదవాడిని ఫకీరునైన నాకు అప్పు పుట్టనట్టు ఉన్నత ఉద్యోగి అయినటువంటి నానా చందోర్కర్కి వెంటనే నేను అడిగితే లేదన్న వాడికి అప్పు ఇచ్చినట్టు భగవంతుడు ఎలా కనపడతాడంటే అర్హత ఉన్న వాడికి కనపడతాడు, అర్హత ఉన్న వాడికి అప్పు పుట్టినట్టు అని బాబా ప్రాక్టికల్ గా చేసి చూపించారు. అక్కడ బాబా గారికి ఇస్తే, దక్షిణగా ఇస్తే అది వేరే విషయం, మనకి నచ్చి మనకు కావాలని ఇస్తే అది వేరే విషయం. అలా కాకుండా అప్పుగా ఇస్తే మళ్ళీ బాబా గారు ఇస్తారో ఎవరో తెలియదు, తీరా మళ్ళీ వెళ్ళి అడగగలమా? బాబా మొన్న 100 ఇచ్చా అని అడగలేం కదా, ఎందుకు వచ్చింది లేవంటే పోయా. అది ఇందాక వాడి ప్లాన్. మనకి ఏదైనా అవసరమై మొక్కు పేడ మీదకి వచ్చినప్పుడు మొక్కి అనుకున్నప్పుడు ఇస్తాం, అప్పుడు 100 ఇస్తాం, 116 ఇస్తాం. ఇప్పుడు అప్పుగా అంటే ఇవ్వాలనిపించి ఇవ్వడం వేరు, అప్పుగా ఇస్తే మళ్ళీ ఇస్తారో ఎవరో, మళ్ళీ మనం కావాలంటే మనం అడగలేం కదా. ఇన్ని ఆలోచనలు ఆలోచించుకున్నాడే. అవన్నీ ఆలోచనలు లేకుండా గురువుకి ఇవ్వగలిగాడా మొదట నానా చందోర్కర్కి ఇచ్చినంత తేలిగ్గా? అంటే లౌకికంగా చూసుకున్నాడు అక్కడ, లౌకికంగా చూసుకున్నాడు అక్కడ. అలానే బ్రహ్మజ్ఞానం కావాలని కోరుతూనే నీ దగ్గర ఉన్న 500లో 5 రూపాయలు ఇవ్వలేకపోయావు. కానీ నేను చాలా మేలు పొందాలి, నాకు బ్రహ్మజ్ఞానం కావాలంటున్నావు. ఎలా కుదురుద్ది సార్? నువ్వెవరి నుంచి మేలు పొందాలని అనుకుంటున్నావో, ఎక్కడి నుంచి మేలు పొందుతున్నావో అక్కడ నువ్వు చూపించవలసిన కనీసపు కృతజ్ఞత కూడా లేనప్పుడు, మన ఇంట్లో పెళ్లికి పేరంటానికి చేసిన ఖర్చు అంత విలువ లేనప్పుడు, గురువు పట్ల నీకు అంత విలువ లేనప్పుడు నీకు మోక్షమో జ్ఞానమో ఎందుకు ఇచ్చేస్తాడమ్మా? ఎందుకు ఇస్తాడు? అలా ఇవ్వగలగాలి అంటే మనకు అన్నిటికన్నా గురువే ఎక్కువ. గురు పని చేద్దాం, గురు కార్యం చేద్దాం. ఏదైనా ఏమండి, పెళ్లిలో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వకపోతే ఏమవుద్ది?
నిజంగా మనం ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చామండి, అది పనిచేస్తుందేమో చూడండి, మీరు చూడండి కావాలంటే. మనం అయ్యో అవన్నీ పెళ్ళిళ్ళకి పంచిన గడియారాలే, అన్ని చోట్ల పెట్టాం, అన్ని గదుల్లో, ఒక్కటి ఆడదు, ఒక్క గడియారం ఆడదు. మనం ఇచ్చాము, వాడు పుచ్చుకున్నాడు, ఏమిటి ఉపయోగం? ఆ గిఫ్ట్లకి ఇచ్చేవి గిఫ్ట్లాగే ఉంటాయమ్మా, అవేమీ పనిచేయవు. అందులో కూడా మనం గిఫ్ట్ కోసం కాబట్టి మ్యాక్సిమం తక్కువ రేటుకి వచ్చేదే కొంటాం కదా. ఎక్కువ రేటుది కొంటావా ఏమిటి? ఇచ్చానన్న పేరుకే కదా, అది 100 కావచ్చు 50 కావచ్చు. నువ్వు ఒక 500 మందికి పంచావు, ఎంత అయింది? అమ్మ మేము రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ఇవ్వట్లేదు, ఈ 50,000తో ఈ 1,00,000 రూపాయలతో మేము ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నామని శుభలేఖలోనే ప్రింట్ అయ్యి శుభలేఖలోనే వేసేయచ్చు. మేము ఎవరికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం లేదు, రిటర్న్ గిఫ్ట్ కోసం అయ్యే ఖర్చు అంతా ఇదిగో ఒక మంచి పని చేయాలనుకుంటున్నాము, వేయండి శుభలేఖలో. మార్పు మనతోనే మొదలవ్వాలి. గురుకృప రాకుండా ఎట్లా ఉంటుంది? అప్పుడు గురువు యొక్క దృష్టి మన మీద లేకుండా పడకుండా ఎలా ఉంటుంది? అప్పుడు ఏమీ చెయ్యం ప్రాక్టికల్గా. ఉట్టుట్టి భజనలు మాత్రం బాబా బాబా సాయి బాబా సాయి బాబా. ఓటి మోత, గురువు దగ్గర ఓటి మోత, మన ఇంట్లో గట్టి మోత. కష్టం నేర్చాల్సింది గురువు, జ్ఞానంగా బోధించాల్సింది గురువు, అనుగ్రహం ఇవ్వాల్సింది గురువు, ఉద్ధరించాల్సింది గురువు, తరింపజేయాల్సింది గురువు. అరే పక్కింట్లో పెళ్ళో పేరంటం అయితే చేసిన నిలబడి సాయం చేసినంత జైలా గురువు దగ్గర సేవ. మనం పోని ఇరుగు పొరుగన్నాక బాగోదుగా అమ్మ, అందుకని ఇదిగో నువ్వేమన్నా అనుకో అని మొగుడితో కూడా దెబ్బలాడి ఇరుగు పొరుగన్నాక రేపొద్దున సస్తే గుమ్మంలోకి ఎవరు రారు, అన్నీ ఎలాంటి ఎదవిడిపిలు అడుగుతావు, నువ్వు పోతే పో, నేను రాని వాళ్ళ అంటావనవా? అప్పుడు ఇరుగు పొరుగుకి ఇచ్చిన విలువ ఇచ్చావు గురువు. మరి త్వమేవ మాతాచ పిత త్వమేవ. దొంగనాటకం ఇదంతా, దొంగనాటకం కాదు ఇదంతా. నిలదీస్తే ఏమన్నా భక్తి నిలిచిందా పోయిందా చెప్పండి? నిలదీస్తే గురు భక్తి ఉందా పోయిందా తేలుతుంది అప్పుడు. అది అందుకని గురుగీత చదవకపోతే మనకేం తెలుస్తుందమ్మా? ఏమీ తెలియదు. గురుభక్తిగా ఉందామని భ్రమపడతాం. చాలా భక్తి మాకు గురువు గారంటే, ఏదైనా సరే ప్రాణం అమ్మ, చెవు కోసుకుంటామమ్మా అనుకుంటాం మనం. అంత ఆయన అసలు నీకన్నా మించినది మరొకటి లేదనే మాట నాటకం అయిపోతుంది. ఆయనే అధికం అన్నప్పుడు అది నిరూపించుకోవాలిగా. అందుకే అంటే పరిస్థితిని సమయస్ఫూర్తితో మెలగాలి. నిజంగా ఒకడు కష్టంలో ఉన్నాడే అనుకోండి, ఆ కష్టంలో ఉన్నవాడికి అవసరమైతే సహాయం చేయడానికి గురువు కోసం నువ్వు కేటాయించుకున్న దక్షిణ నిజంగా ప్రాణం మీద పోతుంది అనుకున్నవాడికి ఇచ్చేసిన పర్లే అప్పుడు. అలా సమయస్ఫూర్తితో అంటే అది ప్రాక్టికల్ అంటే అది. అందుచేత స్వయంగా పరమేశ్వరుడు బోధిస్తున్నాడంటే ఇదంతా ఇంకేం చెప్పాలండి? ఈ విషయాలన్నీ ఎవరు చెప్తున్నారు? పరమేశ్వరుడే చెప్తున్నాడు. గురు సంతోష కారణం. నువ్వు ఏమి చేస్తే గురువుకి సంతోషమో అవన్నీ చెయ్యి. నువ్వు ఏమి సమకూర్చగలవో గురువుకి అవి సమకూర్చు. నువ్వు ఏమి సమర్పించగలవో అవి సమర్పించు. ఇవన్నీ సమర్పిస్తూ గురువు చెప్పినట్లు ఆచరించకుండా మళ్ళీ దొంగనాటకాలు వేసి అసత్యం ఆడి మోసం చేస్తే అప్పుడు ఉపయోగం లేదు. అలా ఉపయోగం లేదు. ప్రాక్టికల్గా అయితే ఉంటున్నాం, సత్యంగా ఉంటున్నాం, ధర్మంగా ఉంటున్నాం. కానీ ఎంత డబ్బు ఉన్నా ఎంత సంపద ఉన్నా కూడా మళ్ళీ డబ్బు దగ్గరికి వచ్చేసరికి ప్రాణం అప్పట్లేదు గురువుకి ఏమన్నా చేయడానికంటే అది కరెక్ట్ కాదు. అవును. అందుకని చాలా తెలివిగా మెలగాలి, చాలా తెలివిగా మెలగాలి. సమస్త సన్మంగళాని భవంతు, సమస్తాని లోకాని సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి.